ఇంతకీ ఎవరి బాలగోపాల్? ఎక్కడి నుండొచ్చారు? ఇంతమంది అభిమానాన్ని ఎలా చూరగొన్నారు? 3 దశాబ్దాల హక్కుల పోరాట చరిత్రకు చెరగని చిరునామాగా ఎలా ఎదిగారు? మనసు పెట్టి తెలుసుకోవాలే కానీ అందరికీ ఎక్కడో లోలోతుల్లో ఒక అపరాధ భావన కలుక్కుమంటుంది. ఎవరి స్వార్థం వారు చూసుకునే కాలంలో బాలగోపాల్ జీవితం అందరికీ ఒక చురకే. ఒక మానవీయమైన మనిషి, నిరంతరంగా పేదవాళ్ళ కొరకని పనిచేసినవాడు, ఒక మహోన్నతంగా ఎదిగి మానవ విలువల్ని, దాని ప్రమాణాలను పెంచిన వ్యక్తి బాలగోపాల్. తాను నమ్మిన విశ్వాసాలకి, ఆచరణకు, ఆశయానికి అంతం లేకుండా చెప్పిందే చేసి, చేసిందే చెప్పి, తాను తన ఆచరణ ద్వారా మా అందరికీ ఒక స్ఫూర్తిగా మమ్మల్ని అందరికీ నడిపించిన వ్యక్తి బాలగోపాల్. మానవ హక్కులే ఆయన ఊపిరి, ఉద్యమాలే ఆయన ప్రాణం. సామాన్యుడి హక్కుల కోసం పోరాడుతూ కడదాకా సాదాసీదా జీవితం గడిపిన అనన్య సామాన్యుడు. ఆశయాలు, సిద్ధాంతాలే ఆయనకున్న ఆస్తులు. వాటిని చివరిదాకా కాపాడుకున్న ధీరుడు. మానవత్వమే ఆయన మతం, పేద జనమే ఆయన బంధువర్గం. అందుకే ప్రొఫెసర్ గిరిని వదిలిపెట్టి ఉద్యమాల బాట పట్టారు. అందరికీ సమన్యాయం అన్నదే ఆయన సిద్ధాంతం. దానికోసమే ఈ గణిత శాస్త్ర నిపుణుడు న్యాయ కోవిదుడుగా మారారు. తాడిత పీడిత వర్గాలకు అండగా నిలబడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో పౌర హక్కుల ఉద్యమానికి ఊపిరిగా మారిన బాలగోపాల్ దేశమంతా ఆ ఉద్యమ చైతన్య వ్యాప్తికి కృషి చేశారు. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. పౌర హక్కుల ఉద్యమానికి మానవ రూపంగా నిలిచారు. తర్వాత ఆ సంఘం సిద్ధాంతాల నుంచి పక్కదారి పడుతోందని గమనించి తానే బయటకొచ్చేశారు. మానవ హక్కుల వేదికను ఏర్పాటు చేసి అసహాయుల పక్షాన కొండంత అండగా నిలబడ్డారు. పోలీస్ లాఠీలకు బెదరలేదు, తుపాకీ తూటాలకు వెన్నుచూపలేదు. హింసను ఎదిరించి శాంతి, సమానత్వం కోసం పోరాడి ఆ సిద్ధాంతాలను బతికించుకునేందుకు మృత్యువు అంచుల వరకు వెళ్లినా వెనుతిరిగి చూడలేదు. నిత్య పోరాట యోధుడిగానే బతికారు. అభాగ్యుల శ్రేయస్సు కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు. అరుదైనటువంటి వ్యక్తుల్లో బాలగోపాల్ ప్రథముడు. హృదయాన్ని, మేధస్సుని సంధానించాడు ఆయన. దగాపడ్డ సోదరుల కోసం అని చెప్పని మనసంతా ఆగ్రత నింపుకున్నాడు. అపారమైన మేధస్సుండి, ప్రపంచంలో ఆకాశాన్నంటే అవకాశాలుండి ఆ మొత్తాన్ని పక్కన పెట్టి నమ్మిన లక్ష్యాల కోసం చెప్పిన పోరాడాడు. మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే పౌరులకి హక్కులున్నాయని తెలిపింది మార్టిన్ లూథర్ కింగ్ గారు ఎలాగో అమెరికాలో, మన ఆంధ్రప్రదేశ్లో మన బాలగోపాల్ అలాగా. కందాళ బాలగోపాల్ మనందరికీ ఓ గొప్ప మానవతావాదిగా, పౌర హక్కుల సంఘం నేతగా, పేదల తరపున పోరాడే న్యాయవాదిగా మాత్రమే తెలుసు. నిజానికి ఆయన ఓ గొప్ప గణిత మేధావి. ఆయన పుట్టింది అనంతపురం జిల్లాలోని కంబదూరు రాళ్ల అనంతపురం. ఆయన తాతయ్య ప్రముఖ సాహితీవేత్త రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఆ సాహితీ వనంలో మానవత్వం గుబాళింపుతో విరబూసిన కుసుమం బాలగోపాల్. ఆయన చదువంతా తిరుపతిలోనే సాగింది. తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి గణితంలో పీహెచ్డీ చేశారు. 27 ఏళ్లకే డాక్టరేట్ పూర్తి చేసిన ఘనత ఆయన సొంతం. గణితంలో ఆయన ప్రపంచ స్థాయి మేధావిగా ఎదిగిపోతాడని అప్పట్లో అంతా భావించారు. 1980లో కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆయన అధ్యాపకుడిగా చేరారు. అప్పుడే ఆయన ఉద్యమాల బాట పట్టారు. నిరుపేదల హక్కులు కాపాడేందుకు నడుం బిగించారు. అతను చూస్తే చాలా భావిలో గొప్ప మ్యాథమెటిక్స్ ప్రజ్ఞావంతులు అవుతాడనేటువంటి, గణిత శాస్త్రంలో ప్రజ్ఞావంతులు అవుతాడనేటువంటి మాకు ఆశ బాగా ఉండేది. ఇక్కడ ఉండగానే ఇక్కడ హాస్టల్లో అప్పుడు ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఈ ఎక్స్ట్రీమిస్ట్ లేకపోతే ఇంక వాళ్ళ యొక్క ప్రభావానికి లోనయ్యాడు అతను. పిహెచ్డి వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటే ఆయన వరల్డ్లో ఆల్మోస్ట్ టాప్ 5 ప్రాబిలిటీ థియరీస్లో ఒకరు డెఫినెట్గా అయ్యి ఉండేవాడు. ఆయన అంత చాలా మంచి వర్క్ చేశాడు ఆయన ప్రాబిలిటీ థియరీ.
1985లో పోలీసులు పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామనాథంను హత్య చేశారు. ఆ సంఘటనే బాలగోపాల్ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయన పూర్తి స్థాయిలో ఉద్యమ బాట పట్టారు. ఇది పోలీసులకు మింగుడు పడలేదు. ప్రజా బంధు పేరుతో కిడ్నాప్ చేశారు. చీకటి గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారు. పోలీసుల వేధింపులు తీవ్రం కావడం, ఉద్యమంలో ఫుల్ టైమ్ గా పనిచేయడం కోసం ఉద్యోగాన్ని వదులుకొని హైదరాబాద్కు మక్కా మార్చారు. నక్సల్ బరీ స్ఫూర్తితో ఉద్యమాన్ని సమర్థించిన బాలగోపాల్ అది కాస్త హింసాత్మకంగా మారడంతో మనసు మార్చుకున్నారు. హింసను సమర్థించేందుకు ససేమీరా అన్నారు. అందుకే పౌర హక్కుల ఉద్యమం నుంచి బయటకొచ్చేసి మానవ హక్కుల వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత కన్నాభిరన్ శిష్యరికల్లో లా చేశారు. హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టి నిరుపేదలను ఆదుకునేందుకు ప్రయత్నించారు. 30 minutes లో ఇప్పుడు మరో చిన్న బ్రేక్.